నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో భక్తుల దాతల దాతృత్వంతో సర్వంగా సుందరంగా నిర్మితమైన ప్రతిష్టాత్మక శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సాతునూరి అంజయ్య చిలకమ్మ దంపతులు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ధనలక్ష్మి దంపతులు, సాతునూరి అప్పారావు ధనమ్మ కుటుంబ సభ్యులు, సాతునూరి వెంకటేశ్వర్లు రాధిక కుటుంబ సభ్యులు, బోరుగంటి వెంకటరమయ్య జానకమ్మ దంపతుల దాతృత్వంతో గ్రామ శివారులో శిలా తోరణం ఆలయ ముఖద్వార నిర్మాణానికి రామాలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం వేద పండితుల పర్యవేక్షణలో వైభవంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యహావచనం, మండపారాధన, దీక్షాధారణం తదితర విశేష పూజా కార్యక్రమాలతో శిలా తోరణ శంకుస్థాపన భూమి పూజ కొనసాగింది. ఈ కార్యక్రమంలో దాతలు సాతునూరి అప్పారావు ధనమ్మ, సాతునూరి అంజయ్య చిలకమ్మ, సాతునూరి నగేష్ మహాలక్ష్మి మరియు రామాలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి జానపాటి శ్రీను, ప్రధాన కార్యదర్శి అనుమూల శ్రీనివాసరెడ్డి, కోశాధికారి మల్లికంటి రేణుబాబు, కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ, మల్లికంటి వెంకటేశ్వర్లు, మోదాల బాలరాజు, రాయారపు రాంబాబు, నక్కల పెదరామలింగయ్య, అనుముల సతీష్, బూరాబత్తుల సైదులు, గ్రామ పెద్దలు సజ్జల నరసింహారెడ్డి, కాంచనపల్లి లక్ష్మీనారాయణ, బుర్రి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम चण्ड किरण कुल मण्डन राम श्रीमद्दशरथ नन्दन राम कौसल्या सुखवर्धन विश्वामित्र
జై శ్రీరామ్. మన చిల్లాపుర గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ప్రతిష్ట అనంతరం సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంలో మన గ్రామస్తులందరూ కూడా సంకల్పం చేసుకొని ముఖద్వారం మన గ్రామంలో రాముల వారి విగ్రహంతోనే స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ముఖద్వారం శిలాతోరణం రాముల వారి సపరివార దేవతతోని శిలాతోరణాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీంట్లో ముఖ్య దాతలు మన అంజయ్య గారు దీన్ని ముఖ్యంగా ఈ ఏదైతే మనం ముఖద్వారం అనుకున్నామో దానికి నేనే ఇస్తానని చెప్పి దానికి సంబంధించిన ముఖ్యమైన డబ్బులు ఆయన ఇస్తానని చెప్పి మా గ్రామంలో సంకల్పం చేశారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఆ గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో గ్రామస్తులు కాకుండా మన ఎంతో మంది భక్తులు దీనికి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ముందరకు వచ్చి దాతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మా చిల్లాపురం గ్రామం ముఖద్వారం సింహద్వారం ఉండాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉన్నది. అది శ్రీరాముని దయ వల్ల ఈ 4-5 రోజులలో మన వార్షికోత్సవం సందర్భంగా ఆచరణకు తేవడం జరిగింది. అందులో మా కుటుంబం నుంచి వానగారు పోయిన గారు మా కుటుంబం కూడా మొత్తం సహకరించింది కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటూ మన రామాలయ కమిటీ సభ్యులు ఇంకా సహకారం ఇస్తున్నారు, మన గ్రామ ప్రజలు ఇంకా సహకారం ఇస్తున్నారు. అందరి ఆశలు చిల్లాపురం అభివృద్ధి కోసం ఇంకా చేయాలని చేస్తూ ఉండాలని మా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవాలయం తదుపరి ఊరి వారు మన కమిటీ సభ్యులు అందరూ సహకరించారు. అందుకనే మళ్ళీ శిలాపూర్వం చేయాలని చేయించాలని సంకల్పం కలిగింది. చేయించాలని చేయిస్తారు. అందరూ దాతలు అందరూ కమిటీ సభ్యులు అందరూ సహకరించాలి. అందరూ యథావిధిగా ఇదివరకు రామాలయంకు ఎట్లా వచ్చిందో ఎట్లా చేసిందో ఇప్పుడు ఊరి గురించి కూడా మనం అంతా దీని గురించి కూడా శిలాపర్వం గురించి కూడా అందరూ సహకరించాలి. అందరూ ఐక్యంగా ఉండి అంత సమైక్యంగా పని తొందరగా అయ్యేటట్టు మనం చూసుకోవాలని నా యొక్క విన్నపం. సీతారామాంజనేయ స్వామి లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గుడి మేము అనుకున్నంత కాలంలోనే అనతి కాలంలోనే సంవత్సరంలో పూర్తి చేసుకున్నాము. వార్షికోత్సవం కూడా జరపబడినది. దానికి అనుకూలంగా అదే రోజు శిలాతోరణం కావాలని మా కొంతమంది పెద్దలు అడిగినారు. దానికి మేము ముందుకొచ్చి మా కుటుంబ తరఫున ఎంతో కొంత మేము సాయం చేస్తున్నారు. దానికి పూర్తిగా సహకరించి కమిటీ సభ్యులు కానీ ఊళ్ళో కానీ మాకు సహకరించి దీన్ని దిగ్విజయం చేయాలని మా యొక్క మనవి. ఈరోజు మన చిల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం నిర్మించి వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా అదే వార్షికోత్సవం రోజునే ఆ రోజు తలంపుతోటి గ్రామస్తులందరి సహకారంతో మనం ఊరికి ముందులో సింహద్వారం కట్టేయడానికి ఆ రోజే మనం పూనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన సాతునూరు వారి ఫ్యామిలీ తరఫున సాతునూరి అంజయ్య దంపతులు మరియు అప్పారావు గారు వెంకటేశ్వర గారు దంపతులు వాళ్ళ సహకారంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చాలా అట్టహాసంగా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఇదే తరహాలో మరికొద్ది రోజుల్లోనే శిలాతోరణం మన ఊరు గ్రామస్తులందరికీ కూడా ముందుగా ఆహ్వానం పలికేందుకు ఇక్కడ సింహద్వారం అతి తొందరలో పూర్తిగా వస్తున్నందుకు ఇది అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ